ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పైన మధు ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామని సీత మధుకి కాల్ చేసి తన శాడిజాన్ని చూపించాలనుకుంటుందేమో. మధు తెలివైంది, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. చెల్లికి తగ్గ అక్క. అక్క ఫోన్ తీయట్లేదండి, నాకు భయంగా ఉంది. మధు అన్కాన్షియస్ లోకి వెళ్ళుంటుంది. మనం దగ్గరికి వచ్చేసాం, మీ అక్కని కాపాడుకుందాం. త్వరగా పోనివ్వండి. ఏమైంది? ఇద్దరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఏమో, పదండి చూద్దాం. పద. అక్క 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 మధు, అక్క మధు గారు, అక్క అక్క మధు గారు, లే అక్క అక్క లే అక్క 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 లే అక్క మధు గారు, అక్క లే అక్క మధు గారు, అక్క మధు గారు, లే అక్క 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 లే అక్క. మధుకి ఏమైంది? తను స్లీపింగ్ పిల్స్ తీసుకుంది పిన్ని, అందుకే మీకు బాబాయ్కి కాల్ చేశాను. మీరేమో ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మధు ఇలా చేస్తుందని మాకు తెలియదురా. మిమ్మల్ని అని లాభం లేదు, మీరసలు మనుషులే కాదు, మీకు మానవత్వం లేదు. ముందు అక్కని హాస్పిటల్ కి తీసుకువెళ్దాం, పట్టండి. డాక్టర్ ని ఇంటికి పిలిపిద్దాం, ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తారు. అంత టైం లేదు పిన్ని. అక్క సార్, మధుమ్మ గారికి ఎలా ఉంది సార్? తను నిద్ర మాత్రలు మింగింది, కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. అయ్యో దేవుడా, మధుమ్మ గారికి ఆ నిద్ర మాత్రలు నేనే తెచ్చిచ్చాను సార్. చాలా పెద్ద తప్పు చేశాను సార్. అంటే మధుకి స్లీపింగ్ పిల్స్ నువ్వు తీసుకొచ్చావా? ఇడియట్, ఎంత పనిచేసావు నిన్ను. వీడి సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందు మధుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పదా. దేవుడా, మధుమ్మ గారిని బతికేటట్టు చేయి తండ్రి. సిస్టర్, డాక్టర్ డాక్టర్, డాక్టర్ డాక్టర్, డాక్టర్ డాక్టర్ డాక్టర్. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? తను స్లీపింగ్ పిల్స్ తీసుకుని డాక్టర్. ఒక్క నిమిషం, త్వరగా చూడండి. ఇందక్కడి నుంచి మా అక్క ఉలుకు పలుకు లేకుండా ఉంది డాక్టర్, ఎలాగైనా కాపాడండి. తను సూసైడ్ అటెంప్ట్ చేసిందా? ఇది పోలీస్ కేసు అవుతుంది. ఆ ఫార్మాలిటీస్ అన్ని మేము చూసుకుంటాం డాక్టర్, మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. డాక్టర్ ప్లీజ్, డాక్టర్ ప్లీజ్ డాక్టర్. ఓకే బాయ్స్, డాక్టర్. మా అక్కకి ఎలా ఉంది డాక్టర్? తను స్లీపింగ్ పిల్స్ చాలా ఎక్కువ డోస్ తీసుకుంది, కండిషన్ క్రిటికల్ గా ఉంది. కొంచెం ఎర్లీగా తీసుకొచ్చుంటే బాగుండేది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, గ్యారంటీ అయితే చెప్పలేం. మధుని వేరే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా? ఇక్కడ గ్యారంటీగా చెప్పలేమంటున్నారు కదా రామ్, వెంటనే షిఫ్ట్ చేయడం బెటర్. ట్రీట్మెంట్ మధ్యలో ఎలా షిఫ్ట్ చేస్తాం పిన్ని? అలా చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం. ఇదంతా మీ వల్లే జరిగింది. ఆయన ఫోన్ చేసినప్పుడు మీరు ఎత్తుంటే మా అక్కకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి కారణం నువ్వే.
నీ ప్రవర్తన వల్లే మేం కామ్గా ఉంటున్నాం. మీరు నన్ను పిచ్చిదాన్ని చేశారు కాబట్టి నేను మీతో అలా ప్రవర్తించాను. మీరే సరిగ్గా ఉండుంటే నేను అలా చేసుండేదాన్ని కాదు. మా అక్కకి ఏదైనా జరగాలి, నేను మిమ్మల్ని బ్రతకనివ్వను. తప్పంతా నువ్వు చేసి మమ్మల్ని అంటున్నావా? ఈ రోజు మీ అక్కకి పరిస్థితి రావటానికి కారణం నువ్వు. మీ అక్కను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు. మీ అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి మధుని తిట్టించావు. నువ్వు చేసిన ఒత్తిడి వల్లే మధు ఆత్మహత్య ప్రయత్నం చేసింది, స్లీపింగ్ పిల్స్ మింగింది. అవును, మీ అక్కకేం జరిగినా బాధ్యురాలివి నువ్వే. మధు పట్ల నువ్వు చాలా దారుణంగా ప్రవర్తించావు. నా కాపురాన్ని, మా అక్క కాపురాన్ని నాశనం చేయాలని చూసిందే కాకుండా నా మీదే నిందలు వేస్తారా? మిమ్మల్ని ఇప్పుడే చంపేస్తాను. ఏ రామ్, ఏంటిది? ఏ సీత, మమ్మల్ని ఆగు. చంపేసేలా ఉంది. రామ్, సీతను పట్టుకో. మరి టూ మచ్గా చేస్తుంది. మమ్మల్ని కాపాడరా. సీత. ఫస్ట్ అది వదులు. కాపాడరా, మమ్మల్ని కొట్టి చంపేసేలా ఉంది. సీత వదులు. రామ్, అయ్యో. ఈ రోజు వీళ్ళని చంపేస్తాను. పక్కకి సీత. తీసుకెళ్ళి. అరే సీత వదులు మామా. సీత leave it. సీత, వీళ్ళని సీత. చంపేయాలి. రామ్, రామ్, వదులు. ఇవ్వు. వాళ్ళేం చేస్తున్నారు, ఏమంటున్నారో చూస్తున్నావు కదా మామా. నన్ను అంటున్నావేంటి? మధు అక్కడ చావు బతుకుల్లో ఉంది. నువ్వేమో పిన్ని బాబాయిల్ని చంపేస్తానంటున్నావు. కొంచెమైనా సెన్స్ ఉందా నీకు? అది కాదు మామా. మామా మాట్లాడుకో. పద మామా, అది కాదు. పద. పిచ్చి పట్టినట్టుందండి సీతకి. మెంటలెక్కింది. వదిలే మామా. కూర్చో. వాళ్ళని చంపేస్తాను మామా. వదిలే. కూర్చో సీత, కూర్చో. వాళ్ళని ఏయ్ సీత, పిన్ని కాల్ చేస్తుంది. హలో పిన్ని. హలో రామ్. సారీ పిన్ని, మధు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడే అర్చన గిరి చెప్పారు రామ్. మధుకి ఎలా ఉంది? కండిషన్ సీరియస్గానే ఉంది పిన్ని. డాక్టర్ గ్యారెంటీ ఇవ్వలేమంటున్నారు. ట్రీట్మెంట్ జరుగుతోంది. డాక్టర్ పక్కనే ఉన్నారా? ట్రీట్మెంట్లో ఉన్నారు పిన్ని. ఓకే రామ్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. మధు బ్రతకాలి అని డాక్టర్స్తో చెప్పు. మేము ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నాం. సరే పిన్ని, మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. చేసిందంతా చేసి హే. ఇప్పుడు పరామర్శిస్తున్నావా? మా అక్కని చావు బతుకుల్లోకి నెట్టేసి తిరిగి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు సీత? ఇక్కడున్న నాకు అక్కడేం జరిగిందో ఎలా తెలుస్తుంది? ఊళ్ళో ఉన్న మా అక్కను భయపెట్టి ఇక్కడికి తీసుకొచ్చింది మీరు కాదా? మా అక్క మనసుని చెడగొట్టింది మీరు కాదా? మా అక్క ఆత్మహత్య ప్రయత్నం చేసేలా పురుగొల్పింది మీరు కాదా? మా అక్కకి ఏమైనా అయిందో మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అందరినీ చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.